హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మన జీవితం. నేను మీ అనిల్. ప్రపంచంలో చాలా మంది వ్యక్తులు ఉంటారు, కానీ ప్రపంచాన్ని మార్చే కళలు కొంతమంది మాత్రమే కంటుంటారు. అలాంటి వ్యక్తుల్లో ఎలాన్ మస్క్ ఒకరు. మీకు తెలిసి ఉంటుంది ఎలాన్ మస్క్. ఈరోజు ప్రపంచంలోనే ఆయన ఒక అత్యంత ప్రభావశీలమైన మనిషి మరియు వ్యాపారవేత్తల్లో ఒకరు. కానీ ఆయన జీవితం ఆరంభం అంత సులువుగా ఏం లేదు. మనం అనుకున్నట్టుగా పేదరికం, విమర్శలు, హేళనలు, అవమానాలు ఇవన్నీ ఎదుర్కొని ఆయన ప్రపంచానికే ఆదర్శంగా ఎలా నిలిచాడు అనేదే ఇప్పుడు మన పూర్తి స్టోరీ. ఎలాన్ మస్క్ 1971లో దక్షిణాఫ్రికాలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే అతను చాలా రకాల ప్రశ్నలు అడిగేవాడు. అంటే ఏం తెలుసుకోవాలనే కుతూహలం. మనిషిని ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడు మనిషి దగ్గర ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించే అంత పట్టుదల ఉండే ఉంటుంది. దానికి నిదర్శనమే ఎలాన్ మస్క్ యొక్క చిన్నతనం. అతను అడిగినటువంటి ప్రశ్నలు. ఇతర పిల్లలు వాళ్ళు ఆడుతుంటే ఎలాన్ మస్క్ మాత్రం పుస్తకాలు చదివేవాడు. అతను రోజుకు 10 గంటల వరకు కూడా పుస్తకాలు చదివేవాడు. 12 సంవత్సరాల వయసులోనే అతను ఒక కంప్యూటర్ గేమ్ని కనిపెట్టాడు. 12 సంవత్సరాల వయసు అంటే ఎంతో ఒకసారి ఆలోచించాడు. 12 సంవత్సరాల వయసులోనే అతను ఒక కంప్యూటర్ గేమ్ని కనిపెట్టాడు. ఆ గేమ్ని అతను వేరే సాఫ్ట్వేర్ కంపెనీకి అమ్మేసి డబ్బులు సంపాదించుకున్నాడు. అదే అతని సంపాదన మరియు మొట్టమొదటి విజయం కూడా. ఎలాన్ మస్క్ చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాడు. స్కూల్లో చాలా మంది అతన్ని అవహేళన చేసేవారు, కొన్ని సందర్భాల్లో కొట్టేవారు కూడా. కానీ కష్టాలు అతన్ని బలహీనంగా చేయలేదు, అతన్ని మరింత బలంగా మార్చాయి. నేను ఇదివరకు ఒక వీడియో చేశాను, మీకు గుర్తుందో లేదో. మన కష్టాలే మన ఎదుగుదలకి ఒక పునాది, అంటే మన ఎనర్జీ, అది ఒక ఫ్యూయల్. దాన్ని వాడుకుంటే సక్సెస్ కావచ్చు. ఇది వరకు పాత వీడియోలో ఒక వీడియో చేశాను, నీ బాధే నీ అసలైన శక్తి అనే ఒక టాపిక్ మీకు ఆల్రెడీ చేశాను, కావాలంటే అది చూడండి. తర్వాత అతను కెనడాకు వెళ్ళి అక్కడ చదువుకున్నాడు. ఆ తర్వాత కెనడాలో చదువు పూర్తయ్యాక అమెరికాకు వెళ్ళి అతను కన్న కలలను నిజం చేయడానికి అక్కడి నుంచి కృషి చేశాడు. 1995లో ఎలాన్ మస్క్ తన తమ్ముడితో కలిసి ఒక కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీ పేరు జీప్. అప్పుడు వాళ్ళ దగ్గర చాలా తక్కువ డబ్బులు, చాలా తక్కువ. ఎలా నడపాలి, కంపెనీ ఎలా రన్ చేయాలి, ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలనే అవగాహన కూడా చాలా తక్కువ. కానీ కంపెనీ స్టార్ట్ చేశారు 1995లో. వసతి కోసం వేరే ఈ ఇల్లు అద్దెకు తీసుకోలేని పరిస్థితుల్లో ఎలాన్ మస్క్ అతను పెట్టిన కంపెనీలోనే ఉండేవాడు. అది అక్కడే నిద్రపోవడం, అక్కడే తినడం, అక్కడే పడుకోవడం, అన్ని ఎక్సెట్రా మొత్తం ఆ కంపెనీలోనే చేసేవాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాన్ మస్క్ వెనుకడుగు వేయలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత జీప్ 2 కంపెనీ ఒక పెద్ద కంపెనీ కొనుగోలు చేయడం జరిగింది. అప్పుడు ఎలాన్ మస్క్ $1 మిలియన్ చేతికి వచ్చాయి. జీవితంలో మొట్టమొదటి పెద్ద విజయం అంటే ఇదే. జీప్ 2 కంపెనీ అమ్ముడుపోవడం, అతనికి $1 మిలియన్ రావడం. పెద్ద సక్సెస్ వచ్చిందంటే చాలా మంది ఆ సక్సెస్తో ఆపేస్తారు, జీవితం ఇంకో రకంగా కొనసాగడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎలాన్ మస్క్ ఉన్న కళలు చాలా పెద్దవి. అతను ఆ విజయంతోనే ఆగలేదు. ఆ పెద్ద విజయం $1 మిలియన్ వచ్చాయి, నేను వేరే రకంగా నేను జీవితాన్ని, ఇంకా ముందున్న జీవితాన్ని చాలా హ్యాపీగా కొనసాగిస్తానని అతను అనుకోలేదు. చాలా కళలు కన్నాడు. ఆ కళలను నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. స్టిల్ నౌ ఇప్పటికి కూడా ఆ కళల కోసమే ప్రయత్నిస్తున్నాడు. చూద్దాం అవేంటో. ఈ సమయంలో ఈ జీప్ 2 కంపెనీ అమ్ముడుపోయిన సమయంలో అతనికి ఇంకో కళ ఏంటి అంటే, మనిషి స్పేస్లో అడుగు పెట్టాలి, అతను ఎలక్ట్రిక్ కార్స్ని డెవలప్ చేయాలి, తయారు చేయాలి. ఇది ఒక కంపెనీ పెట్టాలనే ఒక పెద్ద ఆలోచన. అప్పుడు అతని జీవితాన్నే మలుపు తింపేటువంటి ఆ ఆలోచన ఈరోజు ఇప్పటికి కూడా మనం గుర్తుంచుకుంటున్నాం. ఇదే కళలతో అతను 2 కంపెనీలు, పెద్ద కంపెనీలను స్టార్ట్ చేశాడు. అదే స్పేస్ ఎక్స్ మరియు టెస్లా. ఆ రోజుల్లో అతను ఆ 2 కంపెనీలు స్టార్ట్ చేసినప్పుడు చూసేవాళ్ళు అతన్ని ఒక మెంటల్ వ్యక్తిగా, అంటే ఒక వెర్రివాడిలాగా, అసలు ఈయన ఆలోచన ఏంటి, ఇతను చేసే పనులేంటి, కంపెనీ ఏంటి, ఈ మనుషులు స్పేస్లోకి వెళ్ళడం ఏంటి, ఎలక్ట్రిక్ కార్లు కొనడం ఏంటి, ఎలక్ట్రిక్ తయారు చేయడం ఏంటి అని చెప్పి చాలా అవహేళనగా చూసేవారు. కొంత బాధాకరంగా కూడా మాట్లాడేవారు ఆ కాలంలో. ఫెయిల్యూర్స్. అతడు స్పేస్ ఎక్స్ కంపెనీ పెట్టిన తర్వాత స్పేస్లోకి వెళ్ళడానికి ప్రయత్నించగా 3 సార్లు రాకెట్ ఫెయిల్యూర్ అయిపోయింది. 3 సార్లు స్పేస్లోకి వెళ్ళడానికి ముందే రాకెట్స్ 3 సార్లు ఫెయిల్ అయిపోయాయి. ఆ టైంలో ఎలాన్ మస్క్ దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. చాలా మంది చెప్పారు స్పేస్ ఎక్స్ కంపెనీ మూసివేయాలి అని. కానీ మస్క్ మాత్రం అస్సలు వినలేదు. ఏమన్నాడు తెలుసా? 1 మోర్ ఛాన్స్, అంటే మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తా, సక్సెస్ వస్తుందేమో. అంటే చూడండి ఫ్రెండ్స్, అతని ఓపిక, అతని పట్టుదల, అతని యొక్క గోల్ రీచ్ అయ్యే వరకు 3 సార్లు రాకెట్ ఫెయిల్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. 3 సార్లు రాకెట్ ఫెయిల్ అంటే కొన్ని వందల కోట్ల డబ్బు వృధా. అయినా కూడా ఆయన వెనుకడుగు వేయలేదు, ధైర్యాన్ని కోల్పోలేదు. అదంతా జరిగినప్పటికీ కూడా ఈ కంపెనీ మూసేద్దామని వాళ్ళ సహచరులు, వాళ్ళ కొలీగ్స్ చెప్పినప్పటికీ కూడా అతను చివరిగా ఒకటే చిన్న మాటతో 1 మోర్ ఛాన్స్, ఇంకొక అవకాశం కోసం ఎదురు చూద్దామని అన్నాడంటే అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చింది అంటే 2008లో స్పేస్ ఎక్స్ కంపెనీ 3 రాకెట్లు ఫెయిల్ అయిన తర్వాత 4వ రాకెట్ లాంచ్ కోసం సిద్ధం చేసింది. అదే మన స్పేస్ ఎక్స్ కంపెనీ ఎలాన్ మస్క్. ఆ రాకెట్ విజయవంతంగా స్పేస్లోకి దూసుకెళ్ళింది. ఈ యొక్క
అద్భుతమైన ఘట్టం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా చేసింది. నాసా కంపెనీ కూడా స్పేస్ ఎక్స్ కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఆ రోజు నుంచి ఎలాన్ మస్క్ జీవితం పూర్తిగా మారిపోయింది. టెస్లా కంపెనీ కూడా చాలా సక్సెస్ అయింది. ఎలక్ట్రిక్ కార్లు కొనడం ఏంటి, ఎలక్ట్రిక్ వాహనాలు ఏంటని అప్పుడు హేళన చేసిన వారికి కూడా మనం అందరం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనడానికి చాలా ముందు చూపు చూస్తున్నాం. టెస్లా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రిక్ కార్ల వల్ల పొల్యూషన్ తగ్గిస్తుంది, ఫ్యూయల్ అవసరం లేదు, ఫ్యూచర్ టెక్నాలజీతో ఉంటాయి. మూడు ముఖ్యమైన ఉద్దేశంగా టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయడంలో చాలా ప్రధాన పాత్ర పోషించాయి. ఎలాన్ మస్క్ జీవితం ఈ దశతో పూర్తిగా అతని జీవితం చాలా మారిపోయింది. అటు స్పేస్ ఎక్స్లో రాకెట్ లాంచ్ చేయడం, అది విజయవంతంగా నింగిలోకి దూసుకుపోవడం, మరియు టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముడుపోవడం, అతనికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్ వైపే చూస్తుంది. ఎలాన్ మస్క్ కలలు కన్న ప్రపంచం ఇప్పుడు మొదలవబోతుంది. ఇప్పుడు చూస్తున్న ఈ ఎలక్ట్రిక్ ప్రపంచాన్ని ఎలాన్ మస్క్ కొన్ని సంవత్సరాల ముందే చూశాడు కాబట్టి అతని ఆలోచనలు, అతని విధానం, అతని పనితీరు ఈ రోజు సక్సెస్ అయింది. అతడు కంటున్న కళల ప్రపంచంలోనే ఇప్పుడు మనం బతుకుతున్నాం. ఇంతటితో ఆగలేదు ఎలాన్ మస్క్, ఇంతటితో కూడా ఆగలేదు. అతని కళలు ఇంకా పెద్దవి. మన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దాదాపుగా మన మనుషులని మార్స్ గ్రహం మీదకి తీసుకువెళ్ళాలి. రానున్న రోజులలో భూమికి చాలా ముప్పు ఉంది. భూగ్రహం యొక్క ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే మార్స్ గ్రహానికి వెళ్లాల్సిందే అనే ఒక ఉద్దేశంతో మనుషులని మార్స్ గ్రహం మీదకి తీసుకుపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ విజయంతోనే ఎలాన్ మస్క్ ఆగలేదు. అతని ఇంటెన్షన్ ఏంటో ఎవరికి అర్థం కాదు. ఈ ప్రపంచాన్ని రీన్యూయబుల్ ఎనర్జీ వైపు తీసుకువెళ్ళడమే అతని ముఖ్య ఉద్దేశం. టెక్నాలజీ ద్వారా మానవ ప్రపంచాన్ని మార్చడమే అతని ఆలోచన. ఇవి వినడానికి సైన్స్ ఫిక్షన్ లా అనిపించినా కూడా ఎలాన్ మస్క్ వాటిని సాధించడానికి ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నాడు. ఎలాన్ మస్క్ యొక్క జీవిత చరిత్ర మనకు చాలా రకాలుగా పాఠాలు నేర్పుతుంది. పెద్ద లక్ష్యాలు కనాలి, కనీసం మనం చిన్న లక్ష్యాల వరకైనా చేరుకోగలుగుతాం. అంటే నువ్వు చుక్కల్ని తాకాలని ఒక గోల్ పెట్టుకుంటే కనీసం నువ్వు చంద్రుని దగ్గరికైనా వెళ్ళగలుగుతావు అనే ఒక ఆలోచన దీంట్లో ఉంది. అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. మనం చేయడమే చిన్న, ఈ పని చేస్తే ఇదే నా చిన్న గోల్ అని అనుకుంటే అక్కడ దాకా కూడా వెళ్ళలేని సందర్భాలు ఉంటాయి. కాబట్టి కళలు అనేవి పెద్దగా కనాలి, వాటిని సాధించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం విఫలమైనప్పుడు భయపడకూడదు. అంటే మనం సక్సెస్కు ముందున్నదే ఫెయిల్యూర్ అని ఎలాన్ మస్క్ యొక్క జీవిత చరిత్ర వింటే మనకు అర్థం కావాలి. కష్టపడడం ఆపకూడదు. హార్డ్ వర్క్ లేకుండా ఏది సాధ్యపడడం కుదరదు. ఇతరుల మాటలు పట్టించుకోకూడదు. మొదటగా మనం ఏదైనా ప్రయత్నించినప్పుడు మనల్ని నమ్మేవారు, మనకు అనుకూలంగా ఉండేవారు చాలా తక్కువ, సింగిల్ డిజిట్లోనే ఉంటారు, ఒకరిద్దరు ముగ్గురు ఇలా. కానీ మనం అధైర్యపడకూడదు. అలాగే ఎలాన్ మస్క్ కూడా ఎలాంటి అధైర్యపడలేదు. ఒంటరిగా ప్రారంభించాడు. చాలా సాధారణమైన వ్యక్తిగా ప్రారంభించాడు. ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంగా ఉన్నటువంటి మనుషుల్లో ఎలాన్ మస్క్ ఒకరుగా నిలిచారు. మనం కలలు కనే అంత ధైర్యం ఉండి వాటిని చేయాలనే అంత తాపత్రయం, పట్టుదల, ప్రయత్నం మన దగ్గర ఉంటే మనకు ప్రపంచం కూడా అందులో తోడుంటుంది అనే ఒక మాటకి నిదర్శనం ఎలాన్ మస్క్ యొక్క జీవిత చరిత్ర. కాబట్టి ఫ్రెండ్స్, ప్రయత్నం ఆపకూడదు, దేనికి అధైర్యపడకూడదు. వన్ మోర్ ఛాన్స్ ఇలా వన్స్ అగైన్ అనుకుంటా వెళ్తే మనకు తప్పకుండా సక్సెస్ సాధిస్తాం. ఎలాన్ మస్క్ గారి యొక్క జీవిత చరిత్రను వింటే ఎన్నో అపజయాలు, ఎన్నో అవమానాలు, ఎంతో బాధపడ్డ, కష్టపడ్డ వ్యక్తి. అతను ఈరోజు ఇంత ఎదగడానికి కారణం అతని యొక్క ఆలోచన, ఆచరణ, అతని యొక్క ముందు చూపు, అతని పట్టుదలే ఈరోజు అతన్ని అంత శక్తివంతంగా మార్చాయి. కాబట్టి మనమందరం కూడా ఏదో ఒక పెద్ద లక్ష్యాన్ని, మనకు గోల్ని పెద్ద లక్ష్యం పెట్టుకుంటే మనము కనీసం చిన్న గోల్ వరకైనా రీచ్ కాగలుగుతాం అనే ఉద్దేశం. మరియు పెద్ద లక్ష్యాన్ని కూడా మనం సాధించవచ్చు. మనం ఎలా అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ ఇప్పుడు ఒక పెద్ద విజయాన్ని సాధించిన అతని జిప్2 కంపెనీ కొన్ని $1 మిలియన్ అమ్ముడుపోయిన తర్వాత అతని దగ్గర ఫుల్ డబ్బు ఉంది. దాంతో మిగతా జీవితం అంతా సాగించవచ్చు కదా హ్యాపీగా. కానీ అతను అక్కడితో ఆగలేదు. ఎందుకు ఆగలేదు? ఇంకా అతను కలలు కన్న ప్రపంచాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో అతను ఆ డబ్బుతో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ, కంపెనీలు స్థాపించుకుంటూ, అతను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఇంకా ముందు స్టెప్ వేసాడు. అతడు ఫెయిల్యూర్స్ అనే మాట లేదు ఇక. అలాంటి సిచ్యువేషన్ లో కూడా అతను గివ్ అప్ చేయలేదు. ముందు ఇంక ఇప్పటికి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మనుషులని మార్స్ గ్రహం మీదకి తీసుకెళ్లాలనేది అతని లక్ష్యం. ఎలాన్ మస్క్ గారి యొక్క జీవిత చరిత్ర మీకు ఎంతో కొంత ఇన్స్పైర్ గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు అడగలేదు సబ్స్క్రైబ్ చేసుకోమని, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో మళ్ళీ మీ ముందుంటా. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.